హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9లో ఏం జరిగింది షూటింగ్లో అనేది చూద్దాం. అలానే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా చూస్తే మాత్రం ఇక సీజన్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇంకా ఈ రోజు రేపు షూటింగ్ అనేది ఉంటుందన్నమాట. ఈ రోజు జరిగిన షూటింగ్లో ఏం జరిగిందంటే మొత్తం మీద చూస్తే అందరూ కంటెస్టెంట్స్ వచ్చారనమాట. ఎక్స్ కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ అయిపోయిన వాళ్ళందరూ కూడా వచ్చేసారనమాట. ఇక భరణి గారు, సుమన్ గారు ఇక వీళ్ళు కూడా వచ్చారు. మీరు చూడాలనుకుంటారు కదా, ఇది కూడా ఈ ఫైనల్లో వాళ్ళు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. దమ్ము శ్రీజ ఉంది, ఇంకా అలానే హరీష్ గారు కూడా వచ్చినట్టు తెలుస్తుంది అనమాట. ఇంకా ప్రియా కూడా వచ్చినట్టు తెలుస్తుంది. అందరూ కూడా వాళ్ళ కంటెస్టెంట్స్ వచ్చినట్టు తెలుస్తుంది అనమాట. ఈ రోజు షూటింగ్ లో చూస్తే మాత్రం ఇక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో చూస్తే మాత్రం తనుజ వాళ్ళ మదర్ అయితే రావడం జరిగింది, వాళ్ళ సిస్టర్ కూడా రావడం జరిగింది. తనుజాకి పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వచ్చారనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం డిమాండ్ పవన్ కూడా వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వచ్చారు. సంజన గారికి కూడా వాళ్ళ మదర్ వచ్చినట్టు తెలుస్తుంది, వాళ్ళ హస్బెండ్ వచ్చినట్టు తెలుస్తుంది అనమాట. ఇంకా హౌస్ లో చూస్తే మాత్రం ఇప్పటికే 5 కంటెస్టెంట్స్ లో మాత్రం ఇప్పటికీ టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఎవరు ఎలిమినేషన్ అయ్యారు? సంజన గారు అయితే ఎలిమినేషన్ అయితే అయిపోయారు అనమాట. మొత్తం మీద చూస్తే సంజన గారు ఎలిమినేషన్ అయితే అయిపోయారు. ఇక ఇక్కడ చూస్తే క్యాష్ అనేది తీసుకొస్తారేమో 5 కంటెస్టెంట్స్ నుంచి అనుకుంటారు కదా. క్యాష్ అయితే ఫస్ట్ అయితే తీసుకురాలేదని అయితే నాకు వస్తున్న అప్డేట్. ఇక డిమాండ్ పవన్ కూడా క్యాష్ ఉండే ఛాన్సెస్ ఉంది అని అయితే మనం అయితే అనుకోవడం జరిగింది. డిమాండ్ పవన్ కూడా ఇక్కడ ఓటింగ్ అనేది తక్కువ రావడం వల్ల 4th పొజిషన్ నుంచే డిమాండ్ పవన్ కూడా ఎలిమినేషన్ అయితే అయిపోయినట్టు తెలుస్తుంది అనమాట. మొత్తం మీద చూస్తే డిమాండ్ పవన్ కి కొంచెం క్యాష్ అనేది వచ్చి ఉంటే బాగుండేది. వాళ్ళ ఫాదర్ కి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉందనేది మనకి తెలుసు కదా. క్యాష్ అనేది కొంచెం వచ్చి ఉంటే కొంచెం అతనికి హెల్ప్ అయ్యేది, కానీ క్యాష్ ఏం రాలేదు. డిమాండ్ పవన్, సంజన గారు వీళ్ళిద్దరు కూడా ఎలిమినేషన్ అయితే అయిపోయారనమాట. టాప్ 3 ఎలిమినేషన్ అనేది ఉంటది అనమాట. ఇప్పటికి ఇక ఇమాన్యుయల్ అలా చూస్తే కళ్యాణ్, తనుజ వీళ్ళ ముగ్గురు ఉంటారు. ఇమాన్యుయల్ క్యాష్ తీసుకున్నాడా లేదా, అసలు ఏం జరిగింది అనేది నేను మళ్ళీ మీకు రివీల్ చేస్తాను. ఇంకా బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఇక తనుజ చూస్తే కళ్యాణ్, వీళ్ళిద్దరిలో చూస్తే మాత్రం హైయెస్ట్ గా మిస్డ్ కాల్స్ డేటాలో చూస్తే కళ్యాణ్కి బాగా వచ్చినట్టు నాకు వస్తున్న అప్డేట్. మరి దీంట్లో చూస్తే మాత్రం కళ్యాణ్కి ఎక్కువగా వచ్చినట్టు తెలుస్తుంది ఓటింగ్లో. కళ్యాణ్ విన్నర్ అన్నట్టు ఇప్పుడు మనకి వస్తున్న న్యూస్ అనమాట. ఇది మనకి అఫీషియల్గా అయితే రేపు 7:30కి అయితే తెలిసిపోతుంది. అంటే విన్నర్ షూటింగ్ అనేది రేపు ఉంటుంది, ఈ రోజైతే ఉండదు. రేపు ఈవినింగ్ ఆ షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. 6 నుంచి మనకి 7:30 అలాగా షూటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. 7:30 కంప్లీట్ అయిపోయి విన్నర్ ఎవరో అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. ఇప్పటికి చూస్తే మాత్రం కళ్యాణ్ పడాలా అయితే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ గా వచ్చే ఛాన్సెస్ ఉంది అని నాకు వస్తున్న అప్డేట్ అనమాట. మొత్తం మీద చూస్తే బయట వార్ అయితే నడుస్తుంది, కానీ లోపల మాత్రం కళ్యాణ్ కానీ తనుజ కానీ ఇద్దరు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ గా, చాలా పాజిటివ్ గానే ఉన్నారు. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారని నేనైతే అనుకుంటున్నా. మరి ఇంకా ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇమాన్యుయల్ క్యాష్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. మన ఛానల్ ఫాలో అవుతుందండి.